పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నిత్యానంద మాయలో పడిపోయి డిసిషన్ తీసుకున్నారా, లేకపోతే ఏమైనా ఆయన ప్రమేయం ఉందా దీంట్లో నిత్యానందది? ప్రమేయం ఉందండి ఆ? ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్ కదా, ప్రేమన ఆర్టిస్ట్ కదా, కాబట్టి ఆ అమ్మాయి ఉంటే దాని అతను గుడ్ విల్. అలా జరిగిన తర్వాత నేను వెళ్ళానండి. ఇలా జరిగితే నేను వెళ్ళా ఒకసారి నిత్యానంద దగ్గరికి వెళ్ళా. ఆ. అప్పుడు రంజిత జరిపోయింది, రంజిత అక్క కూడా జరిపోయింది. రంజిత అక్క కూడా హస్బెండ్కి డైవర్స్ ఇచ్చి అది జరిపోయింది, ఇద్దరు జరిపోయారు. చూడగానే కమాన్ ఐఎమ్ హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. ఐఎమ్ నాట్ ప్రౌడ్, ఐఎమ్ అషేమ్డ్ యూ, ఐఎమ్ అషేమ్డ్ యూ. వై యూ డోంట్ మచ్ డాటర్ టు జాయిన్ హియర్, యూ సెండ్ దెమ్ బ్యాక్, యూ టేక్ మై సార్, యూ టేక్ మై, ఐ నో అబ్జెక్షన్ అన్నాడు. Are you not shame? Are you not shame? You're feeling about this mystery? అని తర్వాత మాట్లాడండి. వాడు అది గొప్ప చెప్పుకున్నాడు. నీ గొప్ప నాకు అనవసరం చెప్పి పిల్లలు రమ్మను. రంజిత గారు ఆయన దగ్గర ఉన్నారు అప్పుడు. రంజిత అక్క కూడా ఉంది. రంజిత అక్క కూడా అక్కడే ఉందండి. పెద్ద అమ్మాయిని చెప్పానే, ఆమె కూడా మొగుడు డైవర్స్ ఇచ్చేసింది ఈ నిత్యానంద వల్ల. అది హాస్టల్లో వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ భక్తి మోక్షం ఎక్కువ కలిగింది అంటున్నారు వాళ్ళు. మోక్షం కలిగింది, మాకు అంత హ్యాపీగా ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నామన్నారు. నేను రమ్మన్నా, రాలా. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు. మళ్ళీ అమెరికా వెళ్ళి వస్తున్నప్పుడు తర్వాత మా సన్నీలో కూడా రంజిత హస్బెండ్ కూడా, నువ్వు ఎందుకని బాధపడతావు, నువ్వు నాతో ఉండు, వచ్చి నాతో ఉండు. ఓకే, రంజిత వాళ్ళ ఫస్ట్ హస్బెండ్. అదే ఫస్ట్ హస్బెండ్. అన్ని 6 క్వార్టర్స్ ఇస్తాను, క్వార్టర్స్ ఇస్తారు, ఇద్దరు సెటిల్మెంట్స్ ఇస్తారు, ఇవన్నీ సేఫ్టీ ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఉండు, నీకేం కావాలో డీల్ చేసుకో, కేసు కావాలంటే డీల్ చేయి. ఎప్పుడంటే ఇదల్లా విడాకులు ఇచ్చేసి చేరిపోయాడు. ఇప్పుడు నిత్యానంద దగ్గరే ఉన్నారా సార్ ఇద్దరు ఆడపిల్లలు? నిత్యానంద ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాడండి. ఓకే, యూఎస్ఏలో ఎక్కడ ఉన్నాడు, ఇది కింగ్డమ్ అంటాడు వాడు, కింగ్ అంటాడు కదా, దేశాన్ని కింగ్ అంటాడు వాడు, అక్కడ ఉన్నాడు వాడు. నాకు సడన్గా వెళ్ళిపోయాడు, తెలియదు. బాధ అనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఆయన భ్రమలో పడిపోయి డైవర్స్ ఇచ్చేసి. బాధ అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపించదండి, బాధ వేస్తుంది, బాధ బాగా ఉంటుంది. ఏం చేయను నేను, అంటే పౌరుషంగా బతికినానండి. అర్థమవుతుంది సార్. ఎన్ఎస్లో పరువు కోసం బతికినాను తప్ప హీనంగా దిగజారిపోయి బతకల, ఈళ్ళై బతకల. నాకు ఎవరు సపోర్ట్ లేదండి. లేకపోతే హీరో బుక్ చేస్తే ఎవరు నాకు సపోర్ట్ చేయాలి కదా, నాకు ఎవరు సపోర్ట్ చేయాలి, చేయకపోయి నేను అట్లా ఉండిపోయాను. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకున్నాను. పోనండి అన్నీ అనుకున్నాను. నేను పోయి హీరో వేస్ట్ తీసి బెక్ చేయాల, ఏమైనా అడగలా. మళ్ళీ రామారెడ్డి గారు నాకు ఇవ్వండి అని అడగలేదు, ధోని గారు పోయి నాకు ఇవ్వండి వేషం సార్ అని అనుకోలేదండి. నా క్యారెక్టర్ అలా వచ్చింది. ఇప్పుడు మూడో అమ్మాయి ఎక్కడ ఉన్నారు సార్ మరి? చిన్న అమ్మాయి బాంబేలో ఉందండి. ఆ అమ్మాయి మీతో హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఆ అమ్మాయి ఒక్కరు మిమ్మల్ని చూసుకుంటుందండి, బాగా ఉంటుంది, చూసుకుంటుంది. కొడుకు పెట్టాడు అమ్మాయికి, వాళ్ళు చూశాను. టుమారో ఐఎమ్ గోయింగ్ టు బాంబే. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లం లేదు, హ్యాపీ? ఫైనాన్షియల్గా హ్యాపీ. ప్రాపర్టీస్ సొంత ఇల్లు ఉంది, ఇల్లు 2-3 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి కాదు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, రెంట్లు వస్తాయి 1,00,000 దాకా. ఓకే, నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ కూతుర్ల వల్లే బాధ, కూతుర్ల వల్ల బాధ. ఆ బాధ కూడా మర్చిపోయానండి. ఇప్పుడు 10 ఏళ్ళ పైన అయింది. ఫోన్ చేస్తుంటారా సార్ ఎప్పుడన్నా? అసలు తెలియదండి, ఫోన్ లేదు. మా బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ ఉండేది, ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ లేదంట, మాట్లాడటం లేదు, నాకు తెలియదు. పాప చెల్లి వాళ్ళు మీ మూడో పాపకు కూడా చేయరు? తెలియదు. మూడో పాపకు మాత్రం వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, వీఆర్ హ్యాపీ డోంట్ వరీ అని మెసేజ్ పంపిస్తారు. అంతే, ఫోన్ మెసేజ్ ఉండదు. అదే అంతే. చాలా పెయిన్ ఒక ఫాదర్కి. వైఫ్ సార్, వైఫ్ ఉన్నారా? సరిపోయిందండి. వాళ్ళు ఈ ఇష్యూ జరిగినప్పుడు ఉన్నారు కదా? ఉన్నారు. అది భరించలేక చనిపోయారు. ఇష్యూ భరించలేక హాస్పిటల్ బెంగళూరు చనిపోయిందండి. ఈ హాస్పిటల్ భరించలేక అది తిట్టింది వాళ్ళని. ఎప్పుడు వాళ్ళతో బూత్ మాట్లాడిన వైఫ్ బూత్ మాట్లాడదండి. ఆ రోజుల్లో మాత్రం దరిద్రం ఉండాలి, అక్కడ చెడగొట్టారు.
అని వచ్చి హాస్పిటల్ అక్కడే పోయింది, బెంగళూరులో పోయింది హాస్పిటల్లో చూస్తున్నా. నిజంగా సార్ చెన్నపట్నం కదిలిస్తే ఎన్ని స్టోరీస్ వస్తాయో, ఒక్కొక్క మనసులో నుంచి తెలియని బాధలు చాలా ఉన్నాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఉండాలి ఇంకా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.